హాయ్ అండి, అస్సలామలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ నిమ్మకాయ తోట అయితే చూపిస్తాను. నేను నిమ్మకాయలు కోస్తూ చూపిస్తాను, చూసేయండి. ఆ కుర్చీ దగ్గర కనిపిస్తున్న చెట్టు సీతప్పలకాయల చెట్టు అండి. ఇటు వచ్చేసేసి గోరింటాకు చెట్టు. గోరింటాకు చాలా బాగా పండిద్ది. నేను వెళ్ళినప్పుడల్లా కోసుకుంటాను. మా అమ్మగారండి నా కోసం నిమ్మకాయలు కోస్తున్నారు పొలం అంతా తిరిగి. కింద గడ్డి చూసారా ఎట్లా ఉందో, దాంట్లో పాములు పురుగులు ఉంటాయి, ఒక్కొక్కసారి అయితే కనిపిస్తాయి కూడా. మా చిన్నప్పుడు చాలా చెట్లు ఉండేయండి, పెద్ద పెద్ద చెట్లు. అవి ఎండిపోయినాయి అంట, నరికేశారు. అక్కడ మళ్ళీ చిన్న చిన్న మొక్కలు నాటారు, నిమ్మకాయ మొక్కలే. అవి మళ్ళీ రావాలంటే 4 సంవత్సరాలు పట్టిద్ది. ఇప్పుడైతే అసలు నిమ్మకాయలే లేవు. మా చిన్నప్పుడైతే ఒక చెట్టుకి బస్తాలు బస్తాలు కాసేయి. మేము వచ్చేసేసి మనుషుల్ని పెట్టి కూడా కోయించేవాళ్ళము. ఇప్పుడైతే అసలు నిమ్మకాయలే లేవు. ఒక్కొక్క చెట్టుకి వచ్చేసి రెండు కాయలు అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారుగా. మేము ఒక బుట్ట నిమ్మకాయల కోసం పొలం అంతా తిరుగుతున్నాము. అస్సలు లేవు నిమ్మకాయలు. ఈ చెట్టుకు వచ్చేసి 4 నిమ్మకాయలు దొరికినాయి. మా అమ్మ కూడా చూడండి ఎట్లా వెతుకుతుందో చెట్లకి నిమ్మకాయలు. మా అమ్మ వాళ్ళు కూడా అంతేనంట, డైలీ వస్తారు, పొద్దున్న వచ్చి ఎతికి 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 మధ్యాహ్నానికి ఒక బుట్ట తీసుకెళ్తారు. అంత కష్టపడి ఒక బుట్ట తీసుకెళ్తే అక్కడికి వచ్చేసేసి రేట్ వచ్చేసేసి 50 రూపాయలకి ఇవ్వండి, 60 రూపాయలకి ఇవ్వండి అని అడుగుతారంట. అదే మనకైతే సిటీలో ఒక నిమ్మకాయ వచ్చేసేసి 5 రూపాయలు 6 రూపాయలు చెప్తారు. సరే అని తీసుకుంటే అది వచ్చేసేసి 4 నిమ్మకాయలు తీసుకుంటే 2 నిమ్మకాయలు పాడైపోతే 2 నిమ్మకాయలే బాగుండేది. అందుకని నేను మా ఊరికి వెళ్ళినప్పుడల్లా ఒక 100-200 నిమ్మకాయలు, పచ్చికాయలు, కొంచెం తోరకాయలు ఇట్లాగే వెతికి తీసుకెళ్తాను. అవి వచ్చేసేసి 2 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు ఉంటాయండి, బాగుంటాయి. ఫ్రెష్గా కోసుకెళ్తాం కదా అప్పటికప్పుడు. చూడండి మా అమ్మ కొంచెం నిమ్మకాయలు కోసుకొచ్చారు. ఒక అరబుట్ట అయితే అయినాయి అనుకుంటా. మా నాన్నగారండి, నేను మొక్కలు నాటానన్నారు కదా, మా నాన్న వెళ్తున్న చివరి ఉంటుందండి పైపు, అక్కడి నుంచి బిందెలు నీళ్లు పట్టుకొని మోసుకొని ఆ మొక్కలకి పోస్తారు. చాలా కష్టం అండి. నేను మా చిన్నప్పుడు మా నాన్నగారికి చాలా హెల్ప్ చేసేదాన్ని, నీళ్లు పట్టడంలో, నిమ్మకాయలు కోయటంలో అట్లాగా. మా అమ్మ నాన్న ఎప్పుడు పని చేస్తానే ఉంటారండి. ఎప్పుడు పొలాల్లో పని ఉంటానే ఉంటుంది. మీకు రేటు ఉన్నా రేటు లేకపోయినా, పంట బాగొచ్చినా రాకపోయినా పని అనేది ఎప్పుడు ఉంటుంది. అది ఎట్లాగంటే చెట్లకి నీళ్లు కట్టుకోవాలి, మళ్ళీ పురుగు పడకుండా పురుగు మందు కొట్టుకోవాలి, మళ్ళీ చెట్లకి బలానికి ఎరువు తెప్పించి వేసుకోవాలి, మళ్ళీ చెట్ల కింద మరి ఖాళీ స్థలాలు పిచ్చి చెట్లు పెరుగుతూ ఉంటాయి, అవి పీకించుకోవాలి, మళ్ళీ గడ్డి మొలుస్తూ ఉంటుంది, గడ్డి అంతా పీకించుకోవాలి. అట్లాగా ఎప్పుడు పని ఉంటానే ఉంటుంది. ఇది మా అమ్మ వాళ్ళు చాలా ఇష్టంగా చేసుకుంటారు. మా అమ్మ నాన్ననే కాదండి, మా ఊర్లో చాలామంది రైతులు ఉన్నారు. మా బాబాయ్ వాళ్ళు ఇంకా చాలామంది. కొంతమంది కూరగాయలు వేసుకుంటారు. కూరగాయలు అంటే బీరకాయలు, దొండకాయలు, దోసకాయలు అట్లాంటివి అన్నమాట. అవి అయితే ఇంకా కష్టం, ఎప్పుడు కాపలాగా ఉండాలి. పొద్దు నుంచి సాయంత్రం చీకటి పడే వరకు ఉంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు కోతులు పడుతూ ఉంటాయి. కోతులు పడ్డాయంటే పంట తినేసేసి నాశనం చేసి వెళ్తాయి. అందుకని వాళ్ళు చీకటి పడే వరకు పొలాల్లోనే ఉంటారు. అట్లాగే ఇంకొంతమంది ఏంటంటే గులాబీ మొక్కలు, జాంకాయ మొక్కలు అట్లాగా పండిస్తూ ఉంటారు అందరూ. పల్లెటూరులో అందరూ కలిసి ఉంటారండి, సిటీలో అయితే అట్ట కాదు, ఎవరికి వాళ్ళే ఉంటారు. అందుకని నాకు మా ఊరికి వెళ్తే అస్సలు రాబుద్ది అవ్వదు. చాలా అందంగా ఉండిద్ది మా ఊరు. తోటలు, పూల మొక్కలు, కొండలు, స్వచ్ఛమైన గాలి, చాలా బాగుండిద్ది. ఇంకా రావటం తప్పదు కాబట్టి వస్తాను. ఎట్లాగొట్లా నాకు నా బుట్ట నిండినట్టుంది. ఇది నేను మా ఇంటికి తీసుకెళ్ళి నా ఫ్రెండ్స్కి, మా ఇంటి పక్కల వాళ్ళకి అందరికి ఇస్తాను కొన్ని నిమ్మకాయలు.
ఫ్రెష్గా కోసిన నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుండిద్దండి. అస్సలు పాడవ్వదు, చాలా రోజులు ఉండిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి.